హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీ లైక్ చేయడం చాలా వరకు అందరికీ రీచ్ అవుతుందండి. ఈరోజు నేను స్వీట్ చట్నీ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పానీపూరిలోకి వేస్తారు కదా, చాట్లోకి, అది ఇది. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే చింతపండు నానబెట్టుకోవాలండి. నేను ముందే 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులో బాగా మ్యాష్ చేసుకోవాలి, లేదంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. నేనైతే జల్లెడ వేసానండి. ఈ ప్యూరీ మొత్తం ఇందులోకి దిగిపోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉంటే ప్యూరీ మొత్తం దిగిపోతుందండి. స్లోగా చేసుకోండి. ఇదే టైం ప్రాసెస్ అండి. ఇంక ఇప్పుడైతే చూడండి, ఇలా పిప్పి సపరేట్ చేసేసి ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లం అండి బాగా ఇందులో కలిపేసేసుకొని ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టేయాలి. ఈ గిన్నె చూడండి, కుక్ అవుతూ ఉండండి. ఇది కుక్ అవుతూనే ఉంటుంది. చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొంచెం నల్లుప్పు, స్పైసీనెస్ కోసమేనండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వేయడం వల్ల టేస్ట్నెస్ అనేది వస్తుంది. చూడండి, ఇంక ఇప్పుడు దగ్గరికి కుక్ అవుతూ ఉందండి. ఇంకొంచెం చిక్కబడాలి. ఇప్పుడు పల్చగా అనిపిస్తుంది కదా, ఇంకొంచెం చిక్కగా రావాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకొంచెం థిక్ అయింది కదా, ఇంక ఇప్పుడు చల్లార్చుకోవాలండి. ఇది చల్లారేలోపు మరి కొంచెం చిక్కబడుతుంది. చూడండి, చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడైతే ఎయిర్ జార్లోకి తీసేసుకోవాలండి. మనం ఏదైనా చాట్లోకైనా సరే, దేంట్లోకైనా సరే చాలా ఎమ్మీగా సూపర్గా ఉంటుందండి. చాలా టేస్ట్ మాత్రం పుల్లగా తీయగా చాలా సూపర్గా ఉంటుంది. మీకు కూడా నచ్చితే వీడియో అనేది లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.